వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలో రెవెన్యూ అధికారుల కడుసన్నల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రంగసముద్రం గ్రామ పంచాయతీలో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణ పనులు చేపడుతున్నారు. రంగసముద్రం పంచాయతీలోని టైలర్ కాలనీ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 1/8, 2, A2లో కొందరు అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. శనివారము, ఆదివారం సెలవు రోజుల్లో అక్రమ కట్టడాలు వేగవంతంగా చేపట్టాలని కొందరు రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులకు సలహాలిస్తున్నట్లు సమాచారం. వారిని ఆసరగా తీసుకున్న ఆక్రమణదారులు అడ్డు అదుపు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు. అక్రమంగా కట్టడాలు నిర్మించి లక్షల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తహసీల్దార్ కార్యాలయానికి కూత దూరంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల్లో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి ఆక్రమణదారులకు కుమ్మక్కయ్యారా లేక రాజకీయాలు అడ్డొచ్చాయా అనే అంశంపై మండలంలోని ప్రజల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై దృష్టి పెడతారా లేక ఆక్రమణదారులతో కుమ్మక్కై వదిలేస్తారా వేచి చూద్దాం.